హరి ఓం. చిజ్జడ్ గ్రంథి. చిజ్జడ్ గ్రంథి అంటే చైతన్య వస్తువు. చిత్ జడము. వీళ్ళిద్దరి మధ్యన ముడి. గ్రంథి అంటే ముడి. చిజ్జడ్ గ్రంథి అంటే చైతన్య వస్తువుకి జడ వస్తువుకి ఒక ముడి పడిపోయింది. ఆ ముడి వల్ల మనకి బోళ్ళన్ని అనర్థాలు మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ అనర్థాలన్నీ పోవాలంటే ఆ ముడి తిప్పాలి, లేదా ఆ ముడి కొయ్యాలి. ఈ గ్రంథిని కోసేదే గ్రంథం. ఒక గ్రంథం మనం ఎందుకు చదువుతాం అంటే అందులో ఏదో ఒక సూక్ష్మమైన టెక్నిక్, ఏదో ఒక రహస్యం మనకి చెప్పి ఉంటారు. దాని ద్వారా మనం మన గ్రంథులని ఇప్పేసుకోవచ్చు. ఇక్కడ చిజ్జడ్ గ్రంథి అంటే చూడండి, దేహము జడము, నేను చైతన్య స్వరూపము. అంటే మన రూపము జడము, మన స్వరూపము చైతన్యం. అనుకోవడంలో, మనసులో అనుకోవడంలో సాధారణంగా ఎవరైనా సరే మనల్ని మనం ఏమని అనుకుంటాం? నేను దేహాన్ని అనుకుంటాం కదా. నేను ఈ దేహాన్ని. ఇదే ముడి. నేను స్వరూపత చైతన్యాన్ని. కానీ ఈ జడ దేహాన్ని పట్టుకుని నేను దేహముని అనుకుంటున్నానే, ఇదే చిజ్జడ గ్రంథి. మనకి ఈ గ్రంథి దేని వల్ల పడింది? అనుకోవడం వల్ల పడింది. అనుకోవడం వల్ల ఏముంటుంది? ఈ చైతన్యానికి ఈ జడానికి మధ్యలో ఒక తలంపు రూపంలో మనలో అది స్ఫురిస్తూ ఉంటుంది. నేను ఈ దేహాన్ని, నేను ఈ దేహాన్ని. కానీ వాస్తవానికి నేను ఆత్మను, నేను బ్రహ్మస్వరూపను. ఇప్పుడు గ్రంథం ఏం చేస్తుంది? మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ అజ్ఞానం వల్ల పడిన ముడి ఏదైతే ఉందో అది కర్మ వల్ల పోదు, నిష్కామ కర్మ వల్ల పోదు, భక్తి వల్ల కూడా పోదు. మనం ఏ పని చేసినా భక్తి కూడా ఒక రకమైనటువంటి నిష్కామ కర్మయే. ఆ నిష్కామ కర్మ అయినా భక్తి అయినా మన తలంపులో కొన్ని మార్పులు తీసుకొస్తుంది, కానీ పూర్తిగా అజ్ఞానాన్ని పోగొట్టలేదు. ఎందుకంటే అజ్ఞానానికి విరుగుడు జ్ఞానము. కర్మ భక్తి వల్ల అంతఃకరణ శుద్ధి జరుగుతుంది, కానీ అజ్ఞానం పోదు. అజ్ఞానం పోతేనే కానీ ఈ గ్రంథి అంటే ఈ ముడి విప్పబడదు. ఈ ముడి మనం అనాది కాలం నుంచి వేసుకొని తిరుగుతున్నాము. జ్ఞానము ద్వారా మనకి అవగాహన, ఎరుక వచ్చినప్పుడు నేను ఆత్మస్వరూపుడను, నేను చైతన్య స్వరూపుడను, నేను బ్రహ్మస్వరూపుడను అని తెలుసుకున్నప్పుడు నేను ఈ దేహమును అనే భ్రాంతి గల తలంపు రాలిపోతుంది. అంటే చిజ్జడ గ్రంథి ముడి విడిపోయింది. ఇది అన్ని ఉపనిషత్తుల, భగవద్గీత, బ్రహ్మసూత్రాల, పురాణాల రహస్యం లేదా
అల్టిమేట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ గ్రంథి మనలో ఏదైతే గ్రంథి పడిందో ఆ గ్రంథి విప్పుకునే అంత క్లారిటీ, కాన్ఫిడెన్స్ మనకి రావాలి. అలా వచ్చేంత వరకు ఆ జ్ఞానాన్ని పొందడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. జ్ఞానం ద్వారానే అజ్ఞానం పోతుంది. హరి ఓం.